హలో, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా అండి? ఈరోజు మనం దొండకాయ ఉల్లికారం చేసుకుందాం. చాలా బాగుంటుంది. రైస్లోకి అట్లా అంతా మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేస్తారు అందరూ. చూడండి, దొండకాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇక్కడ ఇలా దొండకాయలు ఎర్రగా ఉన్నాయి, పండు అయిపోయాయి, బాగుండవని పడేస్తుంటారు కొంతమంది. కానీ ఇది చాలా వేస్ట్ కాకుండా మనము దొండకాయ ఉల్లికారం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పెద్ద ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, బాణలు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, ధనియాలు, కొన్ని మెంతులు వేసుకోండి. కాస్త వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగినట్టు ఎండుమిరపకాయలు, చాలామంది పిల్లలు దొండకాయ తినారండి. ఇలా చేస్తే బాగా తినేస్తారండి, టేస్టీగా ఉంటుంది. ఇలా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఉల్లిపాయలు ఎక్కువగా వేగనవసరం లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. వేగడానికి కాస్త సాల్ట్ వేద్దాం. కొద్దిగా సాల్ట్ వేస్తే వేగిపోతాయి త్వరగా. ఎప్పుడు రొటీన్గా కాకుండా దొండకాయ ఫ్రై అలా చేసి పెడితే పిల్లలు తినారండి. ఇలా వెరైటీగా చేస్తే పిల్లలు తింటారు బాగా. చాలా బాగుంటుంది దొండకాయ ఉల్లికారం. మీరు కూడా చేసి ట్రై చేయండి. ఇవన్నీ ఇలా వేగిపోయాయి, చాలు. ఇంతకంటే ఎక్కువ వేయించకూడదు. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఇలా వేగిన ఆనియన్స్ అన్నీ ఇక్కడ పక్కకు తీసి పెట్టుకున్నాం. ఇలాగా ఇప్పుడు మళ్ళీ బాణల్లో మళ్ళీ కాస్త ఆయిల్ వేసుకున్నామండి. ఇందులో దొండకాయలు, ఇందులోకి కాస్త పసుపు, కొద్దిగా సాల్ట్, ఇలా వీటిని బాగా మగ్గనిద్దాం. అందులోపల మనం ఈ ఆనియన్స్ని మిక్సీ పట్టుకుందాం, ఉల్లికారం తయారు చేస్తాం. చూడండి, ఇలా బాగా మగ్గిపోయింది దొండకాయ. చూడండి, అంటే మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లికారం వేసుకుందాం. ఇందులోకి ఎండుమిరపకాయలు, జీలకర్ర మిక్సీ పెట్టుకున్నాం కదండి. ఇది మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వేసేద్దామండి. ఇది బాగా మిక్స్ చేసేద్దాం. దీన్ని కూడా కొద్దిసేపు వేగనిద్దాం బాగా.
ఆల్రెడీ మనం వెల్లుల్లి వేయించేస్తాం కాబట్టి ఆనియన్స్ ఎక్కువగా వేగిన అవసరం లేదు. ఇందులోకి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. కొంతమంది వెల్లుల్లి తిన్నారు కాబట్టి నేను వేయలేదు. బాగా వేగిపోయింది, ఆయిల్ పైకి కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు, ఇక కొత్తిమీర వేద్దామని. ఓకేనండి, చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, నేను డిష్ అవుట్ చేసుకున్నాం. దాంట్లో వాటికి గెంటి తీసారు. దొండకాయ ఉల్లికారం రెడీ. చూడండి, మీరు కూడా చేసుకొని ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.